రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చాయని ఏపీ టెక్నాలజీ సర్వీసు చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. సీఎం చంద్రబాబు దార్శనికతతోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని కొనియాడారు. పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారంతా ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమిట్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మళ్ళా బ్రాండ్ ఏపీ ఇమేజ్ని మరింత పెంచే విధంగా భారతదేశానికి ఈస్టర్న్ గేట్వే ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే దిశగా ఒక అద్భుతమైన అడుగు ఈ సిఐఐ సమిట్ ద్వారా పడింది. అనేక కంపెనీలు జాతీయంగా అంతర్జాతీయంగా అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. 11 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు సంతకం చేయడం జరిగింది. అలానే 13 లక్షల మందికి వీటి ద్వారా ఉపాధి లభిస్తుంది. దాదాపు 400కు పైగా ఎంఓయూలు నిన్న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. అలాగే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీకి కూడా ఫౌండేషన్ స్టోన్ చేయడం జరిగింది. ఇందాకే ఆనరబుల్ సీఎం గారు రేమండ్స్ ఇండస్ట్రీకి కూడా ఇందాకే వారు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎనర్జీ, కామర్స్ అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక కొన్ని లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రావటం చాలా సంతోషం. దీనికి ప్రధాన కారణం మన రాష్ట్రానికి ఒక దార్శనికుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం. ఒకప్పుడు వారు హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలోకి ఎలా అయితే తీసుకెళ్లారో ఆనాడు, మళ్ళీ అలానే ఈనాడు నవ్యాంధ్రప్రదేశ్ను కూడా అలానే ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. అందరికి కూడా ఇన్వెస్టర్లు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్లీజ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ Andhra Pradesh. Andhra Pradesh is the sunrise state of India, most happening state. Let's work together. Let's progress together. Thank you.